కూర్చొని దేవుని స్తుతించి ఆరాధిస్తున్నామంటే ఇది దేవుని కృప తప్ప వేరొక్కటి కాదండి. ఈ పరిచర్య మూలంగా ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో, ఎంతమంది ఆదరింపబడ్డారో, ఎంతమంది రక్షింపబడ్డారో, ఎంతమంది ఆయన మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడుతున్నారో, ఎంతమంది ఆయన మహిమ కలిగిన రాకడకు ఆయుత్తపరచబడుతున్నారో అనేది ఇవన్నీ కూడా డబ్బుతో కొనేవి కదండి. ఈ షర్ట్ కొనాలంటే నేను డబ్బుతో కొనచ్చు, కానీ నా అంతరంగ జీవితానికి కావలసిన అలంకరణ డబ్బుతో కొనేది కాదు. అవునా కాదండి. ముఖం మీద మచ్చుంటే ఒకవేళ మచ్చని మాయం చేయించేమో, కానీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని కట్టి, హృదయంలో ఉన్న ప్రతి అభిలాషను తీర్చి, ఈ హృదయాన్ని దైవ చిత్తానుసారమైనదిగా మార్చడం అనేది అది డబ్బుతో చేసేది కాదు, మనుషుల వలన కలిగేది కాదు. కేవలం అది దేవుడు ప్రేమించి, ఆయన మనల్ని స్నేహించి, ఆయన కార్యసిద్ధి కలుగు చేయాలి.